Jan, quick, all of you. Very good evening, Nana. Are you preparing for your exams? Yes, ma'am. Next month, definitely your exams will start. First week or ending, ma'am? Date not at Second week అన్నారు మ్యామ్ నెక్స్ట్ మంత్. date ఇంకా కన్ఫర్మ్ కాలేదు. But next month, compulsory exams will be run. ఫస్ట్ కాలేజ్కి వచ్చిన తర్వాత సెకండ్ ఇంటర్నల్ పెట్టి తర్వాత సెమిస్టర్ అన్నారు మేడం. ఇంటర్నల్ కూడా చేస్తారు. మీకు సెమినార్ అసైన్మెంట్ ఆల్రెడీ గూగుల్ క్లాస్ లో సబ్మిట్ చేశారు కాబట్టి థియరీ జరుగుతుంది. మోస్ట్లీ సెకండ్ వీక్ అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా మరి? యూనిట్ వైజ్ గా ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ డైలీ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అన్నా మీరు నేర్చుకోవాలా. మళ్ళీ ఒకసారి మీకు యూనిట్ వైజ్ గా ఒకసారి ఇంపార్టెంట్ ఎట్లా ఏం చదవాలన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం మీరు. సో ఫస్ట్ యూనిట్ స్కేర్సిటీ. వాట్ ఈస్ స్కేర్సిటీ? మేడం వాయిస్ వినిపించడం లేదు మేడం. క్లియర్ గా లేదా వాయిస్? హలో. ఎస్ మ్యామ్, క్లియర్ గానే ఉంది మ్యామ్. మీకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలా అనేది కొంచెం బ్రీఫ్ గా యూనిట్ వైజ్ గా ఒకసారి ఏదో చెప్తాను. సో కమింగ్ టు సో ఫస్ట్ యూనిట్ లో వచ్చేసి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదమ్మా, వాట్ ఈస్ స్కార్సిటీ ఆర్ డిస్కస్ అబౌట్ స్కార్సిటీ అనేటువంటిది. అండ్ చాయిస్ యాజ్ ఏ ఫండమెంటల్ ప్రాబ్లమ్. దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఏవి ఇంపార్టెంట్ అన్నది. మళ్ళీ ఒకసారి ఆ రోజు ఎవరైనా యాబ్సెంట్ అంటే మళ్ళీ ఈరోజు ఒకసారి డిస్కస్ చేస్తాం. మేడం ఫోన్ వస్తాను మేడం, మాట్లాడి మళ్ళీ జాయిన్ అవుతా మేడం. ఓకే. So what are the difference between micro and macroeconomics? This question also very important in examination point of view. Okay. ఓకే.
Scarcity and choice as an economic problem is one question, and another question is the difference between micro and macroeconomics. Another is what is the importance of microeconomics, or explain the scope and importance of microeconomics. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ రాసేటట్టు ఉండాలన్నమాట. కొన్నిసార్లు మీకు నోట్స్ లో మేము ఇచ్చినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా కూడా ఉండకపోవచ్చుమా, కొంచెం ఇండైరెక్ట్ గా వేరే విధంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ రాయగలిగేటట్టు ఉండాలి. కొంతమందికి ఏమంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటేనే రాస్తారు, లేదంటే అది వేరేది ఏదో క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్ మాకు చెప్పలా అంటారు. అలా ఉండకూడదు అనమాట. క్వశ్చన్ విల్ ఆస్క్, ఏ విధంగా అడిగినా కూడా వాళ్ళు మీరు ఆన్సర్ రాసే విధంగా ఉండాలన్నమాట. కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రావచ్చు మీ క్వశ్చన్. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వెల్ఫేర్ ఈ allocation of explain the allocation of resources in economics అన్నది కూడా కొంచెం ఇంపార్టెంట్ మీకోసం. need of the effective resources. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఆ యొక్క ఆ 3 క్వశ్చన్స్ మీరు బాగా చదువుకోండి మా. ఒకటి వచ్చేసి స్కేర్సిటీ, వాట్ ఈస్ స్కేర్సిటీ, అండ్ చాయిస్ ఈజ్ ఎకనామిక్ ప్రాబ్లం, హౌ ఈస్ డిస్కస్ అంటారు. ఓకే, లేదంటే ఇంకో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. లేకుంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. అప్పుడు మీరు టేబుల్ ఫామ్ లో అయినా రాయొచ్చు, లేదంటే స్టెప్ బై స్టెప్ పాయింట్స్ వైజ్ గానా లేదంటే పేరాల్ వైజ్ గానా కూడా రాసుకోవచ్చు అనమాట. ఎట్లన్నా రాయండి మీ ఇష్టం. ఆ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఆర్ వాట్ ఈస్ ద, లేదంటే డిస్కస్ ద స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని అయినా అడగవచ్చు. సో ఫస్ట్ యూనిట్ లో ఓవరాల్ గా మీరు 3 క్వశ్చన్స్ బాగా చదువుకుంటే సరిపోతాయన్న. మ్యామ్ వెల్ఫేర్ ఎకనామిక్స్ మ్యామ్. ఆ వెల్ఫేర్ ఎకనామిక్స్ కూడా ఉంది, కానీ మోస్ట్ ఈ 3 చదివినా కూడా మీరు సరిపోతాయి. ఉంటున్న చాయిస్ లో పోతాయి కదా, ఓకే కంపల్సరీ చదవాల్సినటువంటి. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఇంపార్టెంట్, మళ్ళీ అందులో కూడా ఇంకా బ్రీఫ్ గా అట్లీస్ట్ 2 చదివినా కూడా ఆ రెండుట్లో ఒకటన్నా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు ఒక ప్రతి యూనిట్ లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ రాయాలి, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ రాయాలి. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసు కదా. ఇంతకుముందు మీకు ప్రీవియస్ బ్యాచ్ అయితే మీ సీనియర్స్ కంతా కూడా 60-40 ఉండేది మనకు వెయిటేజ్. సో 60 మార్క్స్ వచ్చేసి మనకు సెమ్ ఎండ్ జరుగుతుంది, 40 మార్క్స్ మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మనం వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకు ఆ వెయిటేజ్ మార్చినారనమాట, 75+25. కాబట్టి అన్ని కూడా మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ యూ షుడ్ అటెంప్ట్ ద 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆల్సో 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే ఓకే మ్యామ్. మీకు 5 మార్క్స్ లో వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా 10 మార్క్స్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ కానీ, లేదంటే చాయిస్ యాజ్ ఎకనామిక్ ప్రాబ్లం. అవ్వచ్చు. ఇంకా కమింగ్ టు ద సెకండ్ యూనిట్, సెకండ్ యూనిట్ లో వచ్చేసి మీకు థియరీ ఆఫ్ కన్జంప్షన్ వస్తుంది మీకు సెకండ్ యూనిట్ లో. సో ఇక్కడ డిమాండ్ నుంచి ఒక క్వశ్చన్ మీరు కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్, వాటి మీద ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ లో ఒకవేళ
ప్రాపర్టీస్ అడగచ్చు. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అని కానీ, లేదంటే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అది కానీ, లేదంటే కన్జ్యూమర్ సర్ప్లస్ కానీ. సో ఆ 3 క్వశ్చన్లలో ఏ క్వశ్చన్ అయినా కూడా మీకు రావచ్చు అనమాట. ముఖ్యంగా ఈ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం, కన్జ్యూమర్ సర్ప్లస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది 10 మార్క్స్ క్వశ్చన్స్ అవి రెండు కూడా. సో ఈ రెండిట్లో మీకు ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మీకు. ఎక్స్ప్లెయిన్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ కన్జ్యూమర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఓకే, ఇంకోటి కన్జ్యూమర్ సర్ప్లస్. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఇంకా 5 మార్క్స్కి వచ్చేసి ఈ యూనిట్లో మీకు బడ్జెట్ లైన్ ఆర్ ప్రైస్ లైన్ అని అడగవచ్చు. లేదు అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అని అడగవచ్చు. ఈ ప్రతి యూనిట్ కూడా మీకు 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు థియరీ ఆఫ్ కన్జంప్షన్ లో డిమాండ్ వచ్చేసి ఒక పార్ట్, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఒక పార్ట్. ఓకే, ఇంకా డిమాండ్ సంబంధించి మీకు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద డిమాండ్ కానీ, లేకపోతే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కానీ క్వశ్చన్ రావచ్చు. మీరు ఇంకొకటి ఇప్పుడు చూడండి అమ్మా, మీరు మార్క్స్ జస్ట్ పాస్ మార్కులు వచ్చినా చాలు అనుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చదివితే సరిపోతాయి. లేదు మాకు మంచి మార్క్స్ కావాలా, అందరికీ కూడా మంచి గ్రేడ్ కావాలా అని అనుకున్నప్పుడు చాయిస్ మెథడ్లో కాకుండా మీరు యూ షుడ్ రీడ్ ఆల్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, యూనిట్లో మొత్తం అన్ని కూడా ఏ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా అటెంప్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. అట్లా చదువుకున్నప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మేము ఇంపార్టెంట్ ఎందుకు చెప్తాము అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ మనకు ఎవ్వరు కూడా ఫెయిల్ కాకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు పాస్ మార్క్స్ తెచ్చుకోవాలా, 100% మనకు రిజల్ట్ పాస్ పర్సంటేజ్ ఉండాలా అన్నటువంటి ఉద్దేశంతో ఇంపార్టెంట్ చెప్తాం అన్నమాట. వాళ్ళు కనీసం అవన్నీ చదువుతారని చెప్పేసి. ఓకే, మంచి గ్రేడ్ రావాలనుకుంటే మీరు అలా సెలెక్ట్ చేసుకొని చదవద్దు, అన్నీ చదవాలి. ఓకేనా? ఓకే మ్యామ్. సో నా సజెషన్ ఏంటంటే మీకు బ్రీఫ్ గా మొత్తం సిలబస్ అంతా చదవండి, బట్ ఎక్కువగా అంటే ఫోకస్ చేసి ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా చదవండి. ఒకవేళ ఇన్ కేసు ఇది రాకపోయినా కూడా మీరు లాస్ కాకుండా ఉండాలంటే అన్ని కూడా టచ్ చేయాలి బ్రీఫ్ గా. కానీ నాకు తెలిసి మోస్ట్లీ వీటి నుండే క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పామో వాటి నుండే వచ్చేదానికి అవకాశం ఉంది అన్నమాట, కంపల్సరీ. ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి యూనిట్ లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ డైలీ చదవండి. మా ఒక ప్లాన్ చేసుకోండి, ఈ రోజు ఈ యూనిట్ లో ఈ క్వశ్చన్ చదవాలి, రేపు ఈ యూనిట్ లో ఈ క్వశ్చన్ చదవాలి అని చెప్పేసి యూ షుడ్ ప్లాన్. అంటే ప్లాన్ లేకపోతే మీరు చదవలేరు. ఒక టైం టేబుల్ వేసుకోండి, అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. షుడ్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ సబ్జెక్ట్స్. ఒకే సబ్జెక్ట్ మాత్రమే చదివి ఒక సబ్జెక్ట్ మీరు వదిలేసారు అనుకోండి, if you neglect other subject you will lose. Okay, they should give equal importance to all subjects. అన్నిటికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి సబ్జెక్టు కూడా డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు చదవాలి. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ అయిపోయే వరకు. ఓకే, టైం వేస్ట్ చేసుకోకుండా కబుర్లు ఇట్లాంటివన్నీ మానేసి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి టీవీ చూడడం అలాంటివన్నీ చేయొద్దు. పరీక్షలు అయిపోయిన తర్వాత హాయిగా టీవీ చూడండి. సో ఈ ఇండిఫరెన్స్ అనాలిసిస్ లో మాత్రం ఈ 3 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ అన్నమాట.
ఇంకా డిమాండ్ లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కానీ ముఖ్యంగా ప్రైస్ ఎలాస్టిసిటీ మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రైస్ ఎలాస్టిసిటీలో మనకు 5 టైప్స్ చెప్పాం కదా, ధర డిమాండ్ వాక్యోచిత్వం 5 రకాలు అని చెప్పి. ఏమేమి టైప్ 5 చెప్పండి మా, వాట్ ఆర్ ద 5 ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అండ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. ఓకే, ఆ 5 నేమ్స్ తర్వాత వాటి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అన్నప్పుడు హారిజంటల్ గా ఉంటుంది, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నప్పుడు వర్టికల్ గా వై యాక్సిస్ కు ప్యారలల్ గా డిమాండ్ కర్వ్ ఉంటుందన్నమాట. ఓకే, అలా మీరు గుర్తు పెట్టుకొని ఆ యొక్క డయాగ్రామ్స్ కానీ ఒకదానికి ఒకటి వేయకోకుండా ఏ యొక్క హెడ్డింగ్ దగ్గర ఆ యొక్క డయాగ్రామ్ వేసి నీట్ గా మ్యాటర్ రాయాలి మీరు. తర్వాత యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఎలా ఉంటది, రెక్టాంగిల్ హైపర్బోలా, వాటి షేప్స్ ఎలా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. ఏ యొక్క ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ హారిజంటల్ గా ఉంటుంది, ఏ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వర్టికల్ గా ఉంటుంది, ఏది రెక్టాంగిల్ హైపర్బోలా ఉంటుంది అని చెప్పేసి, ఏది ఎక్కువగా ఎక్స్ యాక్సిస్ వైపు బెండ్ అయి ఉంటుంది, ఏది వై యాక్సిస్ వైపు బెండ్ అయి ఉంటుంది ఆ కర్వ్, డిమాండ్ కర్వ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు బ్రీఫ్ గా చదువుకోవాలన్నమాట. ఓకే, ఇంకా తర్వాత యూనిట్ లో వచ్చేసి ఇంకా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ద డిమాండ్ అన్నది కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, గుర్తుందా? వాట్ డిటర్మినెంట్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిటర్మినెంట్ ఆఫ్ డిమాండ్ అనేది డిమాండ్ నిర్ణయించే అంశాలు లేదా డిమాండ్ నిర్ణయించే కారకాలను తెలుపమని ప్రశ్నిస్తాడు. మీకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది క్వశ్చన్ పేపర్, రెండు పక్క పక్కనే ఇస్తాడు అన్నమాట. సో డిమాండ్ నిర్ణయించే అంశాలు లేదా కారకాలు, ద డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఏం చెప్పాము? అవి డిమాండ్ ఫార్ములా మీదనే ఆధారపడి ఉంటుంది. ద డిమాండ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్, ప్రైస్ ఆఫ్ వై, ఇంకా ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, taste of the consumer. Taste of the consumer and the technology also. Okay, all these factors determine the Demand. ఓకే, సో ఒక వస్తువు యొక్క డిమాండ్ ను ఆ వస్తువు యొక్క ధర నిర్ణయిస్తుంది. దానికి ప్రత్యామ్నాయ వస్తువులు లేదా పూరక వస్తువులు ఏమైనా ఉంటే ఆధార, తర్వాత వినియోగదారుని ఆదాయము, అభిరుచి, సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి అన్నమాట. ఈ యూనిట్ అంతా కూడా మీకు డిమాండ్ పార్ట్ అంతా కూడా ఈజీనే. మీకు ఇంకా డిమాండ్ టైప్స్ అడిగినారనుకోండి, అది కూడా ఈజీనే మీకు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిమాండ్? ఎస్పెషల్లీ దేర్ ఆర్ 3 టైప్స్. వాట్ ఆర్ ద చెప్పండి మా, వాట్ ఆర్ ద 3 టైప్స్? టెల్ ఎనీబడి వాట్ ఈస్ డిమాండ్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డిమాండ్ అని క్వశ్చన్ అడగచ్చు, లేదంటే డిఫైన్ డిమాండ్, లేకపోతే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిమాండ్. క్వశ్చన్ ఏ విధంగా అడిగిని మీరు ఆన్సర్ రాసేటట్టు ఉండాలన్నమాట. డిమాండ్ అనగానేమి అంటాడు, లేదంటే డిమాండ్ నిర్వచింపము అంటాడు, లేదంటే డిమాండ్ లోని రకాలను వివరింపము అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా యూనిట్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? సెకండ్ యూనిట్ లో. హలో, No, ma'am. టైప్స్ కూడా సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోండి. ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్, 3 టైప్స్. అంటే బ్రీఫ్ గా యూనిట్ లో మీకు డిమాండ్, డెఫినేషన్ ఆఫ్ డిమాండ్, టైప్స్ ఆఫ్ డిమాండ్,
తర్వాత ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ద డిమాండ్. ఓకే, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. వాట్ ఈస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? వాట్ ఈస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? వాట్ ఆర్ ద టైప్స్? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ సేమ్ ఈ డిమాండ్ టైప్స్ లాగానే ప్రైస్ ఎలాస్టిసిటీ డిమాండ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అగైన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 5 types. There are perfectly elastic, perfectly inelastic, relative inelastic, unitary elastic. Okay. తర్వాత వాట్ ఆర్ ద ఎగ్జామ్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్? ఈ లా ఆఫ్ డిమాండ్ జనరల్ గా అయితే లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది చెప్పండి? వస్తువుకి ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ద ప్రైస్, టెల్ ఎనీబడి వాట్ ఈస్ డిమాండ్? లా ఆఫ్ డిమాండ్. The law of demand explains what? The law of demand explains that the relationship between price and the quantity of demand. సో ఒక వస్తువు యొక్క ధరకు ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, ద డిమాండ్ వ్యారీస్ విత్ ప్రైస్. The price increases, automatically the demand decreases. If the price decrease, automatically the demand will increase. అది ఎప్పుడు ఇన్ జనరల్, అదర్ ఫ్యాక్టర్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. మిగతా యొక్క అన్ని అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు, ఇతర పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేనంత వరకు ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అవి సాధారణ పరిస్థితులలో. కానీ కొన్ని అసాధారణమైనటువంటి పరిస్థితులలో ఒక వస్తువు ధర పెరిగినా కూడా డిమాండ్ తగ్గకపోవచ్చు. ఒకవేళ ఒక వస్తువుకు ధర తగ్గినా కూడా డిమాండ్ పెరగకపోవచ్చు. వాటిని మనము డిమాండ్ కు మినహాయింపులు అంటాము. ఎగ్జామ్షన్స్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్, లేదంటే డిమాండ్ ఫార్ములా. ఓకే, అవి ఎస్పెషల్ గా ఎన్ని రకాలు చెప్పినాం మనము? 3 types చెప్పినాం అనమాట. వాట్ ఆర్ ద 3 exemptions? Given goods, Veblen goods, speculation. ఓకే, ఆ 3 నేమ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ క్వశ్చన్ వచ్చినా కూడా రాయగలుగుతారు. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? సింపుల్ గా ఒక 4-5 చెప్పండి ఎవరైనా. What are the properties of indifference curve analysis? లేదంటే what are the characteristics of indifference curve analysis? Assumptions చెప్పాలా మ్యామ్? Assumptions and properties చెప్పాలా మ్యామ్? నా Indifference curve analysis reject the assumptions of utility of the cardinally and measurable. మీకు అజంప్షన్స్ కంటే కూడా ప్రాపర్టీస్ అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందేమో. 5 మార్క్స్ ఒకవేళ ప్రాపర్టీస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అనొచ్చు. ముఖ్యంగా మీకు ప్రాపర్టీస్ ఎలా గుర్తుపెట్టుకో, ఒక 5 పాయింట్స్ అన్న అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ నేను మీకు 5 ప్రాపర్టీసే చెప్పినాను అనుకుంటా. ఎక్కువ నోట్స్ లో కూడా ఎక్కువ ఇవ్వలేదు మీకు, 5 కన్నా ఎక్కువ ఇవ్వలేదు మ్యామ్. డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా మ్యామ్? ఆ డయాగ్రామ్ కూడా, డయాగ్రామ్ వచ్చేసి ఆ కర్వ్స్ మీరు వేయచ్చు. ఇండిఫరెన్స్ కర్వ్ డయాగ్రామ్ వేస్తేనే పాయింట్స్ వచ్చేస్తాయి మ్యామ్. ఇండిఫరెన్స్ ఒక వర్టికల్ యాక్సిస్, ఒక హారిజాంటల్ యాక్సిస్ రాస్తారు, గీసేస్తారు. తర్వాత ఒక రెక్టాంగిల్ హైపర్బోలా వేసేస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్. You can show on x command and x axis, y command and y axis. ఓకే మ్యామ్. Bicycles అంటే ఇండిఫరెన్స్ కర్వ్స్. ఎక్స్ అక్షం మీదేమో ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఎనీ ప్రోడక్ట్, అది ఎక్స్ కూడా ఉండొచ్చు, లేదంటే గివ్ ఎనీ నేమ్. సింపుల్ గా ఎక్స్ కూడా అయినా పెట్టుకోవచ్చు. మరి ఎక్స్ గుడ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, వై గుడ్ ఆన్ వై యాక్సిస్. ఓకే, ఎనీవన్ యు టేక్. సో ఎస్పెషల్ గా ప్రాపర్టీస్ ఏమున్నాయి మనకు? ఏం చెప్పాం మనము? ఇండిఫరెన్స్ కర్వ్ ప్రాపర్టీస్. ఇండిఫరెన్స్ కర్వ్ ఆల్వేస్ డౌన్వర్డ్
డౌన్వర్డ్ స్లోపింగ్ అన్నమాట. ఫ్రమ్ Slope లెఫ్ట్ టు downwards from left to right, ma'am. లెఫ్ట్ నుండి రైట్ డౌన్వర్డ్, అంటే ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి ఉదాసీనిత వక్రరేఖలు ఎప్పుడు కూడా. ఓకే. Second point is every indifference. తర్వాత లెఫ్ట్ సైడ్ తో కంపేర్ చేస్తాము. అండ్ కంపేర్ ద లెఫ్ట్ సైడ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఆల్వేస్ గివ్ మోర్ సాటిస్ఫాక్షన్ రైట్ సైడ్ ఇండిఫరెన్స్ కర్వ్. అంటే ఎడమ వైపు యొక్క రేఖతో పోల్చినప్పుడు కుడివైపు మనకు ఉదాసీనిత వక్రరేఖ మనకు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది, ఎక్కువ యూటిలిటీని ఇస్తుంది అనమాట. ఓకే. Okay. తర్వాత అప్పుడు కూడా ఆ కర్వ్స్ ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ గా అనమాట. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. Intersect each other. ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఒకదానికొకటి ఖండించుకో అనమాట, కట్ చేయవన్నమాట. అవి ఇండివిజువల్ గానే ఉంటాయి అనమాట. ఓకే. IC1, IC2, IC3 అన్నట్టు ఎన్ని కర్వ్స్ అన్నా అంటే ఇండివిజువల్ గానే ఉంటాయి. దే డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అనదర్ పాయింట్ ఈజ్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ విల్ నాట్ టచ్ ద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయవు, వై యాక్సిస్ ని కూడా టచ్ చేయవు అనమాట. అంటే ఎక్స్ అక్షాన్ని ఖండించవు, వై అక్షాన్ని కూడా ఖండించవు. ఓకే. ఇంకా అనదర్ ప్రాపర్టీ, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఆల్వేస్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. అంటే అవి ఈ ఎక్స్ యాక్సిస్ కు ఇలా రెక్టాంగిల్ హైపర్బోలా అంటారు అనమాట. ఓకే. మూల బిందువుకు కుంభాకారంలో ఉంటాయి. ఈ యొక్క రేఖలు పుటాకారంలో కాకోకుండా కుంభాకారంలో ఉంటాయి. కాన్కేవ్ కర్వ్ కాకోకుండా కాన్వెక్స్ కర్వ్ అనమాట. కాన్వెక్స్ కాన్కేవ్ మీకు ఇంతకుముందు స్కూల్లో కూడా వచ్చింటాయి పేర్లు, కాన్వెక్స్ కాన్కేవ్ అనేది. సో ఇండిఫరెన్స్ కర్వ్స్ ఆల్వేస్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. మెయిన్ గా గుర్తు పెట్టుకుని సార్, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్. తర్వాత రైట్ సైడ్ కర్వ్స్ గివ్ మోర్ సాటిస్ఫాక్షన్. They does not intersect each other and they does not cut the x-axis or y-axis and they always convex to the origin. ఓకే. ఈ 5 మీరు బాగా గుర్తు పెట్టుకొని రాస్తే సరిపోతారు. నెక్స్ట్ ఇంకా ప్రైజ్ లైన్, బడ్జెట్ లైన్. ఈ బడ్జెట్ లైన్ అయినా అడగవచ్చు, లేదంటే ప్రైజ్ లైన్ అయినా అడగవచ్చు. క్వశ్చన్ ఏది అడిగినా కూడా మీరు ఒకటే ఆన్సర్. ఆ ప్రైజ్ లైన్ లేదా బడ్జెట్ లైన్ అని అడిగినప్పుడు మీరు డయాగ్రామ్ నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, లేకపోతే ఉంది కదా మీ దగ్గర నోట్స్ అందరి దగ్గర, నేను ఇచ్చినటువంటి పడేసుకున్నాను. ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Yes, ma'am. సో బడ్జెట్ లైన్ ఆర్ ప్రైజ్ లైన్ అన్నప్పుడు మీరు ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది అన్నమాట. సింపుల్. దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఈ రెండింటికి కూడా ఇట్లా క్లాస్ ఒక డిమాండ్ కర్వ్ ఏబి. ఈ డిమాండ్ కర్వ్నే ప్రైజ్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ అని అంటారు. మీరు వీలున్నంత వరకు ఈ డయాగ్రామ్స్ ఎక్కడైనా, నేను ఎక్కడైతే డయాగ్రామ్స్ మీకు ఇచ్చానో అవి కంపల్సరీ మెన్షన్ చేయండి. డయాగ్రామ్స్ ఉంటేనే మీకు మంచి స్కోరింగ్ వస్తుంది. ఓకే. సింపుల్ డయాగ్రామే కదా, ఇదేమి కష్టపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీకు ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ కూడా డయాగ్రామ్. మాలతి చెప్పు మాలతి. నేను 5కి వస్తాను, నాకు ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. సో ఇది ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అన్నప్పుడు కూడా మీరు ఈజీగానే ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. ఓకే. ఇట్లా సింగిల్ గా కాకుండా ఈ 2-3 కర్వ్స్ కూడా వేయొచ్చు మీరు, ఈ IC1, IC2 అట్లా. ఆ డయాగ్రామ్ కూడా ఒకసారి ఎక్కడ ఇచ్చాను అనుకుంటాను. ఇది కూడా వేయొచ్చు మామూలు ఇట్లా IC1, IC2, IC3. ఓకే. ఇది వచ్చేసి కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. తర్వాత కన్జ్యూమర్ సర్ప్లస్. ఇది
మీరు అలానే సాఫ్ట్ కాపీ చదువుకుంటున్నారా, నేను షేర్ చేసినది, లేదంటే నా నోట్బుక్ లో రాసుకున్నారా? నోట్బుక్ లో రాసుకున్నాం నా మేడం. నోట్బుక్ లో రాసుకుంటే బెటర్, రాసుకొని చదవండి. సాఫ్ట్ కాపీ మేడం. సాఫ్ట్ కాపీలు చదవడం కొంచెం కష్టం, మీకు రాసుకుంటే బెటర్. ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చొని? దాదాపు 2 months అయింది మీరు ఇంట్లో కూర్చొని. 5 యూనిట్లు, అదే బద్ధకం అంటే. 5 యూనిట్లు నోట్స్ రాసుకోలేరా? మేము ఇంత కష్టపడి తయారు చేసి మీకు ఇస్తే కూర్చొని రాసుకోవడానికి కూడా బద్ధకమే. ఏం చేయాలా? నెక్స్ట్ మీకు ఇంకా 3rd యూనిట్. థర్డ్ యూనిట్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇందులో మీకు 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మీకు లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆ క్వశ్చన్ బాగా చదువుకోండి మీరు. తెలుగులో అయితే క్షణ ప్రతిఫల సిద్ధాంతము లేదా చరానుపాత సూత్రం అంటారు. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా వాటి తర్వాత మీకు 5 మార్క్స్ కంటే ఈ రెవెన్యూ కాస్ట్ కాన్సెప్ట్స్ వస్తాయి. అవి కూడా ఈజీనే, మీకు ఏం పెద్ద కష్టమేం కాదు. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతూ ఉండండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్కి వచ్చేసి ఈ టేబుల్ డయాగ్రామ్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. టేబుల్ కనిపిస్తుంది అన్న మీకు? ఆ టేబుల్ డయాగ్రామ్ మీరు కంపల్సరీ వేయాలి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వస్తుంది. తర్వాత వచ్చేసి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఈ డయాగ్రాము టేబుల్ ఒకవేళ కష్టం అనుకునే వాళ్ళు ఒట్టి థియరీ పార్ట్, అంటే ఆ డయాగ్రామ్ టేబుల్ లేకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్ బాగా చదువుకోండి. ఇవి ఈజీ చూడండి, మీకు కాన్సెప్ట్స్ ఆఫ్ కాస్ట్, కాన్సెప్ట్ ఆఫ్ రెవెన్యూ ఈజీగానే రాయొచ్చు మీరు. ఇంకా 4th యూనిట్ లో వచ్చేసి మీకు పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్, ప్రైజ్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ వెరీ ఇంపార్టెంట్. టెన్ మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయినా అడగవచ్చు, లేదు అంటే అలిగోపల్లో కింకుడ్ డిమాండ్ కర్వ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకా మీకు 5 మార్క్స్ కంటే ప్రైజ్ డిస్క్రిమినేషన్, తర్వాత సెల్లింగ్ కాస్ట్, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి బాగా చదవండి మేడం వాటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఏమా?
ఏదో చెప్పండి, ఎవరు చెప్పండి, ఎవరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. 4th యూనిట్ క్వశ్చన్. మీ వాయిస్ కట్ అవుతుంది. హలో, ఎవరు? శైలజనా మాట్లాడేది? ఎస్ మ్యామ్. ఏమ్మా చెప్పు, నీ డౌట్ ఏంటి? 4th యూనిట్ క్వశ్చన్. హలో మేడం చెప్పు నాన్న. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏది? ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఏ క్వశ్చన్? 4th యూనిట్ క్వశ్చన్స్ మేడం. 4th యూనిట్ క్వశ్చన్సా? ఎస్ మ్యామ్. ఒక్క నిమిషం. సో 4th యూనిట్ అంతా మీకు థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నమాట, వినిమయ సిద్ధాంతం. ఓకే, వినిమయ సిద్ధాంతంలో వినిమయం అంటే ఏంటి? ఏదైనా మనం వస్తువులను మార్కెట్లో కొన్నప్పుడు ఆ వస్తువులు కొన్నందుకు గాను మనము ద్రవ్యాన్ని వినిమయం చేస్తాం, డబ్బును. సో థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్ వినిమయ సిద్ధాంతంలో మనకు ఏమొస్తుందంటే ముఖ్యంగా మార్కెట్. మార్కెట్ అంటే ఏమిటి, మార్కెట్ని ఏ విధంగా విభజించవచ్చు, మార్కెట్ ఎన్ని రకాలు అని వస్తుంది అనమాట. అయితే మార్కెట్ని మనము పోటీని బట్టి, తర్వాత కాలాన్ని బట్టి, తర్వాత పరిధిని బట్టి వివిధ రకాలుగా విభజించవచ్చు. బ్రీఫ్ గా నేను 4th యూనిట్ చెప్తాను. సో పోటీని బట్టి ప్రధానంగా 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి సంపూర్ణ పోటీ మార్కెట్. వినిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్, వినపడుతుంది. సో మార్కెట్ అంటే ఏమిటి? మార్కెట్ అంటే ఏదైనా అమ్మకదారులు కొనుగోలుదారులు కలిసి ఉన్నటువంటి ప్రదేశాన్ని మార్కెట్ అంటాము. ఆ మార్కెట్ లో వస్తువులను కొనడం జరుగుతుంది, వస్తువులను అమ్మడం జరుగుతుంది. ఆ మార్కెట్ అన్నటువంటిది పోటీని బట్టి ప్రధానంగా 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి సంపూర్ణ పోటీ మార్కెట్, 2 అసంపూర్ణ పోటీ మార్కెట్. సో సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అక్కడ అనేక మంది అమ్మకదారులు ఉంటారు, అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు. మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది. ఓకే, అక్కడ రవాణా ఖర్చులు అన్నటువంటివి ఉండవు. ఇవి ప్రధానంగా లక్షణాలు రాస్తే సరిపోతుంది. అసంపూర్ణ పోటీ మార్కెట్ లో ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందంటే ప్రధానంగా వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్ సప్లైల వలనే నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ అసంపూర్ణ పోటీ మార్కెట్. మళ్ళీ అసంపూర్ణ పోటీ మార్కెట్ను తిరిగి 4 రకాలుగా మనము చెప్తాము. ఒకటి ఏకస్వామ్యము, ఏకస్వామ్య పోటీ, ద్విధాధిపత్యము, పరిమిత స్వామ్యం అని. సో ఏకస్వామ్యం అంటే ఒకే ఒక అమ్మకదారుడు ఉంటాడు. వస్తువులను కొనేవాళ్ళు అంటే కొనుగోలుదారులు అనేకం ఉంటారు. రెండిట్లో కూడా అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు. అది సంపూర్ణ పోటీ మార్కెట్ అయినా అసంపూర్ణ పోటీ మార్కెట్ అయినా కొనుగోలుదారులు అనేక మంది ఉంటారు అనమాట. కానీ అమ్మకదారులు మాత్రము ఏకస్వామ్యంలో అయితే ఒకే ఒక అమ్మకదారుడు ఉంటాడు, ద్విస్వామ్యంలో అయితే ఇద్దరు ఉంటారు, పరిమిత స్వామ్యంలో అంటే కొంతమంది పరిమిత సంఖ్యలో అమ్మకదారులు ఉంటారనమాట. ఇంకొకటి ఏకస్వామ్య పోటీ అన్నటువంటిది కూడా ఉంది. ఏకస్వామ్య పోటీలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అక్కడ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఉంటాయి, తర్వాత ఏకస్వామ్యం యొక్క లక్షణాలు రెండింటినీ కూడా మిళితమై ఉంటాయి అనమాట. ఓకే, అవన్నీ కూడా రకాలు మీరు చదువుకోవాలి. తర్వాత పరిధిని బట్టి అంటే వైశాల్యాన్ని లేదా విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్లను మనము 3 రకాలు లేదా 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి స్థానిక మార్కెట్, 2 ప్రాంతీయ మార్కెట్ అని, జాతీయ మార్కెట్ అని, అంతర్జాతీయ మార్కెట్ అని. సింపుల్ గా 3 టైప్స్ చెప్తే సరిపోతుంది. స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అని. ఇంకా మనం డీప్ గా రాయాలనుకుంటే స్థానిక మార్కెట్ నే లోకల్ మార్కెట్ అని, రీజనల్ మార్కెట్ అని అంటాం. తర్వాత నేషనల్ మార్కెట్, జాతీయ మార్కెట్ అంటే నేషనల్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్. అవి మీరు గుర్తు పెట్టుకుంటే చాలా పేర్లు. సో పరిధిని బట్టి లేదా వైశాల్యాన్ని బట్టి లేదా విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్లను 3 లేదా 4 రకాలుగా మనము చెప్పవచ్చు. లోకల్ మార్కెట్, రీజనల్ మార్కెట్, నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్. స్థానిక మార్కెట్, ప్రాంతీయ మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్. తర్వాత కాలాన్ని బట్టి, బేస్డ్ ఆన్ ద టైం, కాలాన్ని బట్టి మార్కెట్లను 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటేమో అతి స్వల్పకాల మార్కెట్, స్వల్పకాల మార్కెట్, దీర్ఘకాల మార్కెట్. వెరీ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్. ఓకే, సో దేన్ని వెరీ షార్ట్ పీరియడ్ అతి స్వల్పకాల మార్కెట్ అంటారు, దేన్ని స్వల్పకాల మార్కెట్ అంటారు, దేన్ని దీర్ఘకాల మార్కెట్ అంటారు. అంటే ప్రధానంగా మనము ఏదైనా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు దాని సప్లైని పెంచడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఉన్నటువంటి కాలాన్ని వెరీ షార్ట్ పీరియడ్ అంటారు అన్నమాట.
అతి స్వల్ప కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టుండి ఇప్పుడు మనకు కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది, ఉన్నట్టుండి టీకాలు కావాలంటే లేదా మాస్కులు కావాలంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎవరికి అందుబాటులో లేవన్నమాట. డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, వాటిని సప్లై పెంచడానికి టైం కావాలి మనకు. వెరీ షార్ట్ పీరియడ్ లో ఏం మనం సప్లై చేయలేము అన్నమాట, ప్రొడక్షన్ జరగదు. కాబట్టి డిమాండ్ కి అనుగుణంగా వస్తువుల యొక్క సప్లైని ఏమాత్రం పెంచడానికి అవకాశం లేనటువంటి సమయాన్ని మనము వెరీ షార్ట్ పీరియడ్ అని అంటాం. ఓకే, అప్పుడు డిమాండ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది అతి స్వల్పకాలంలో. షార్ట్ పీరియడ్ అంటే స్వల్పకాలం అంటే కొంతవరకు డిమాండ్కి అనుగుణంగా సప్లైని మనం పెంచడానికి అవకాశం ఉంటుంది కొంతవరకు అన్నా కూడా. ఒకవేళ ప్రొడక్షన్ పెరగకపోయినా కూడా అట్లీస్ట్ వేరే చోటు నుంచి తెచ్చి సప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. అది స్వల్పకాల మార్కెట్. ఇంకా దీర్ఘకాల మార్కెట్ లేదా లాంగ్ పీరియడ్ అంటే డిమాండ్కి అనుగుణంగా మనము సప్లైని పూర్తిగా మార్చడానికి అవకాశం ఉన్నటువంటి కాలం అన్నమాట లాంగ్ పీరియడ్. ఓకే, అవి మీరు రకాలు గుర్తు పెట్టుకుంటే సరిపోతాయి. ఇంక ధర నిర్ణయం అన్నటువంటిది ఈ డయాగ్రామ్ కనిపిస్తుందమ్మా మీకు? హలో, లేదు మేడం, కనిపించలేదా? కనిపించడం లేదు మేడం. ఇప్పుడు కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. ధర నిర్ణయము అన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ డిమాండ్ కర్వ్, దిస్ ఈజ్ సప్లై కర్వ్. సో డిమాండ్ రేఖ సప్లై రేఖ ఒకదానికి ఒకటి గమనించుకున్నప్పుడు ఏర్పడినటువంటి ధరనే ఇక్కడ సమతౌల్య ధర ఉంటుంది. ఇది అన్నటువంటి బిందు దగ్గర సమతౌల్యం అవుతుంది. ఎందుకంటే డిమాండ్ రేఖ సప్లై రేఖ ఒకదానికి ఒకటి గమనించుకుంటూ ఉన్నాయి, సమతౌల్యం అన్నమాట. ఇక్కడైతే డిమాండ్ సప్లై సమానం ఉంది, అక్కడ ధర సమతౌల్య ధర. అక్కడ వచ్చేసి పి ఓపీ ధర, ఓపీ ధరతో ఓపీ పరిమాణంలో వస్తుంది ఇక్కడ అమ్మడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత సంస్థ సమతౌల్యము అంటే ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఫర్మ్ అన్నప్పుడు మనకు రెండు కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఒకటి ఏంటంటే ఈ ఎంసీ కర్వ్ అంటే ఉపాంత వ్యయ రేఖ ఉంది కదా, ఉపాంత వ్యయ రేఖ ఎంఆర్ కర్వ్ అంటే ఉపాంత రాబడి రేఖకు సమానం కావాలన్నమాట. అది కూడా ఈ రేఖ ఖండించేటప్పుడు ఇలా పైనుంచి కాకుండా కింది నుంచి కట్ చేసి పైకి వెళ్ళాలన్నమాట. ఈ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఇక్కడ టి అనే బిందువు దగ్గర ఆర్ అనే బిందువు దగ్గర రెండు చోట్ల ఖండిస్తా ఉందన్నమాట. ఎంసీ కర్వ్ కట్ ద ఎంఆర్ కర్వ్ అట్ ద పాయింట్ ఆఫ్ టి అండ్ అట్ ద పాయింట్ ఆఫ్ ఆర్. But when compare with T, at the point of R only the firm equilibrium. Why? Because at the point of R, the MC curve cut the MR curve from below. Okay? ఇక్కడ ఎంసీ కర్వ్ ఎంఆర్ కర్వ్ సమానం కావాలి లేదా ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ కావాలి. తర్వాత ఎంసీ కర్వ్ అంటే ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను కింది నుంచి ఖండిస్తూ పైకి వెళ్ళాలన్నమాట. కింది నుంచి ఖండిస్తూ పైకి పోతూ ఉంది అంటే అర్థం ఏమిటి అంటే ఇలా ఈ వ్యయ రేఖ పైకి పోతా ఉందంటే ఇంక వ్యయం పెరిగిపోతా ఉంది అని అర్థం అనమాట. వ్యయం పెరిగిపోతూ ఉన్నప్పుడు వ్యయం ఎక్కువగా అంటే రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంస్థకు నష్టం కాబట్టి ఆ ఉత్పత్తిని అంతటితో ఆపేస్తుంది, కొనసాగించదు అనమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి వస్తా ఉంది. ఇక్కడ కిందికి వస్తా ఉంది అంటే వేరేక వ్యయం తగ్గుతా ఉంది అని అర్థం. వ్యయం తక్కువగా ఉన్నప్పుడు రాబడి ఎక్కువగా ఉంటది కాబట్టి రాబడి ఎక్కువ వ్యయం తక్కువ అంటే ఎవరు కూడా ఉత్పత్తిని ఆపరు. ఇంకా ఇంకా కంటిన్యూ చేయాలా, ఇంకా ఉత్పత్తి చేయాలా, ఇంకా సప్లై చేయాలా, మనకు లాభాలు వస్తున్నాయి కదా అని అనుకుంటారు. ఎంతవరకు అనుకుంటారు? ఈ ఉపాంత వ్యయం ఉపాంత రాబడి సమానం అయ్యే వరకు. తర్వాత ఉత్పత్తిని కొనసాగిస్తే ఏమవుతుంది? ఉపాంత వ్యయం పైకి పోతుంది అంటే ఉపాంత వ్యయం పెరిగిపోతా ఉంది. వ్యయం ఎక్కువగా పెరిగినప్పుడు రాబడి తక్కువగా ఉన్నప్పుడు నష్టాలు వస్తాయి కాబట్టి ఇంకా నష్టాలు వస్తున్నాయి వద్దులే అని చెప్పేసి ఇంతటితో ఆపేద్దామని చెప్పేసి ఇక్కడ ఉత్పత్తిని ఆ సంస్థ ఆపివేయడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఎక్కడైతే ఆ ఉత్పత్తి సంస్థ ఇంక ఉత్పత్తిని కొనసాగించకూడదు ఆపాలా అని అనుకుంటుందో
అదే సమతౌల్య ఉత్పత్తి అంటారు అన్నమాట. అక్కడ సంస్థ సమతౌల్యంలో ఉన్నట్టు అన్నమాట. సో స్వల్ప కాలంలో సంస్థ ఎక్కడ సమతౌల్యంలో ఉంది అంటే ఇక్కడ ఆర్ అన్నటువంటి బిందువు దగ్గర. ఎందుకు ఇక్కడ మాత్రమే అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 2 కండిషన్లు ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఒక కండిషన్ ఏంటి, ఉపాంత వ్యయం ఉపాంత రాబడి సమానం గల అవి సమానమైంది. అంతేకాకుండా ఉపాంత వ్యయం ఉపాంత రాబడిని క్రింద నుంచి ఖండిస్తూ పైకి పోవాలి. ఓకే, ద ఎంసీ కర్వ్ ఎంఆర్ కర్వ్ కట్ అండ్ ఎంసీ కర్వ్ కట్ ద ఎంఆర్ కర్వ్ ఫ్రమ్ బిలో. ఈ 2 కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి మెయిన్ పాయింట్స్. ఇంక ఇవన్నీ ఎందుకు ఇలా ఉపాంత వ్యయము ఉపాంత రాబడి లేదా సగటు రాబడి ఇవంతా కూడా ఎలా ఎందుకు ఆ రేఖలు హారిజాంటల్ గానే ఉన్నాయి సంపూర్ణ పోటీ మార్కెట్ లో అని చెప్పేదానికి ఈ టేబుల్ మీకు ఇచ్చాను ముందు. తర్వాత ఏకస్వామ్యంలో రకాలు. ఏకస్వామ్యం అనగానేమి ఏకస్వామ్యంలో రకాలు అని ఒకవేళ క్వశ్చన్ అడిగినా కూడా ఇది చాలా ఈజీని మీరు రాయొచ్చు అనమాట. ప్రైవేట్ ఏకస్వామ్యము, పబ్లిక్ ఏకస్వామ్యము, ప్యూర్ ఏకస్వామ్యము, తర్వాత ఇంపర్ఫెక్ట్ ఏకస్వామ్యము, తర్వాత సింపుల్ మొనోపలి, డిస్క్రిమినేటింగ్ మొనోపలి అంటే విచక్షణాత్మక ఏకస్వామ్యము, లీగల్ మొనోపలి అంటే చట్టబద్ధమైన ఏకస్వామ్యము, న్యాచురల్ మొనోపలి అంటే సహజ సిద్ధమైనటువంటి ఏకస్వామ్యము. ఓకే, టెక్నాలజికల్ మొనోపలి అంటే సాంకేతిక పరంగా ఏమన్నా కొన్ని ఏకస్వామ్య లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని టెక్నాలజికల్ మొనోపలి అంటారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే మెయిన్ సంపూర్ణ పోటీ లేదా పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటానే అక్కడ వచ్చేసి ఎప్పుడు కూడా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. ఇలా రాబడి రేఖలు అన్నటువంటి ఎక్స్ అక్షానికి సమాంతరంగా. ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ద రెవెన్యూ కర్వ్స్ ఆల్వేస్ హారిజంటల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇట్లా సమాంతరంగా ఉంటాయి. అదే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో అది ఏకస్వామ్యం కానివ్వండి, ఏకస్వామ్యం పోటీ కానివ్వండి, పరిమిత స్వామ్యం కానివ్వండి, ఎడమ నుంచి కుడికి ఇలా క్రిందికి వాలి ఉంటాయి అనమాట. ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి. ఈ డిఫరెన్స్ మీరు బాగా గమనించాలి. ఈ రేఖలు ఇలాంటి డయాగ్రామ్స్ చూస్తేనే ఇది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అనేది మీకు గుర్తుండాలి. అది ఏకస్వామ్యమైనా కావచ్చు, ఏకస్వామ్య పోటీ అయినా కావచ్చు, పరిమిత స్వామ్యమైనా కావచ్చు. కానీ హారిజంటల్ గా డిమాండ్ కర్వ్స్ ఉన్నాయనుకోండి, రెవెన్యూ కర్వ్స్ ఉన్నాయనుకోండి, అది పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని గుర్తుండాలి. అట్లీస్ట్ ఆ డిఫరెన్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేకపోతే కష్టం, మీకు మార్క్సే పడవు. అర్థమైందమ్మా? కొన్ని అలా బేసిక్. ఇంకా కింకుడ్ డిమాండ్ అని చూసినప్పుడు ఈ డిమాండ్ కరువు కొంచెము వంపు వస్తుంది అనమాట. కొంతవరకు కొంత ఎలాస్టిక్ గా ఉంటుంది, తర్వాత ఎలాస్టిసిటీ అంటే ఈ వ్యాకోచతో మారిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు 5 మార్క్స్ కోసం. మీరు ఒకసారి చదవండి, నేను ఇచ్చిన నోట్స్ అంతా కూడా చదివితే మీకు మళ్ళీ ఒకసారి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు డౌట్స్ అడిగితే చెప్తాను. మొత్తం సిలబస్ అంతా చదివినారు ఒకసారన్నా మీరు? హలో, ఏదైనా అడిగితే పలకారు ఇంకా. హలో, సరే ఈరోజు ఒకసారి చూడండి, అంతా మీకు ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి నోట్బుక్ ఓపెన్ చేసి చదవండి. రేపు యూనిట్ వైజ్ చదవండి, అంతా కన్ఫ్యూజ్ కాకోకుండా. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ యూనిట్ లో చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి బ్రీఫ్ గా చదవండి. రేపు వాటిల్లో డౌట్స్ అడగండి. 1 by 1 చూద్దాం. ఓకే మేడం. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.